సిలువలో పలికిన అమూలమైన మాటలు విన్నాము. అయితే మరొక కొన్ని నిమిషాలు మన ముందు ఈ యొక్క కూడుకు ముగించుకోవడానికి సమయం ఉంది కాబట్టి మన మధ్యలోనికి మన యొక్క గురుమండల అధ్యక్షుల వారిలో వస్తున్నారు కాబట్టి ఈలోపు నేను కూడా ఒక 15 నిమిషాల్లోపు దేవుని యొక్క మాటలు వినిపించడానికి నేను వినిపిస్తుండగానే సంఘ పెద్దలు మరి మజ్జిగని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు దేశాగర్ గారి కుటుంబం తరఫున మజ్జిగని ఏర్పాటు చేస్తున్నారు. అది అందిస్తుండగా నేను కూడా ఈ మాటలు వినిపించి అనంతరము ప్రార్థనలోనికి వెళ్ళిపోతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కని అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కూడి వచ్చిన మీ అందరికీ ఇంతవరకు చక్కని ఆరాధనలోను వాక్య నడిపింపులోను మనకు తోడుగా ఉండి నడిపించిన అయ్యగారికి అష్టం గారికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. మంచిదండి. కొన్ని నిమిషాలు జస్ట్ అయ్యా మజ్జిగ తీసుకురండి. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఏదో ఈ యొక్క సిలువ విషయంలోనూ ఒక మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మన కళ్ళ నుండి ఎవరైనా చనిపోతూ ఒక్క కోరిక కోరుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే ఆ కోరిక తీర్చుకోవడానికి ఎంతగానో ప్రయాసపడతాము. ఆ కోరిక నెరవేర్చడానికి వారి యొక్క ఆలోచన నెరవేర్చడానికి ఎంతగానో ప్రయాసపడతా ఉంటాము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో కేవలము యవ్వన కాలంలోనే 33.5 సంవత్సరాలు మాత్రమే లోకంలో జీవించి ఆయన వెళ్ళిపోతున్న సమయంలో చివరి కోరిక ఏంటంటే అప్పటి వరకు నోరు తెరవలేదు, కానీ నోరు తెరుచుచున్న సమయంలోనూ ఆయన మాటలు 7 అమూలమైన మాటలని ఇంతవరకు ధ్యానించాము. మీరు ఆ మాటలు ఉద్దేశించి ఎంతవరకు నడుచుకున్నారో ఎంతవరకు గ్రహించారో తెలియదు, కానీ ఒక్కసారి ఆ సిలువ గురించి ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుతో ఉపవాసం ముగిసిపోతున్నాయి కదమ్మా. మరి చివరి క్షణమైన అవకాశాన్ని వినియోగించుకుందాము. అయ్యా పిసిసి గారు సంఘ పెద్దలు మాట్లాడకుండా ఒక్కొక్కరికి అందించేయండి. నా సమయాన్ని వ్యర్థం చేయొద్దు. రీసెంట్గా ఆ సిలువ రోమ ప్రభుత్వం వారు వేస్తున్న భయంకరమైన శిక్ష, సిలువ శిక్ష, దానిని నేను ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఎంత భయంకరంగా రాస్తుందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు కాదు, కానీ ఒక వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తుకి అయితే బ్రేకులు, ఎన్ని బ్రేకులు అంటే ఈ చేతికి ఒకటి, ఆ చేతికి ఒకటి, కాలుకి ఒకటి. ఒకసారి ఆలోచించండి. ఇంచుమించు 185 కేజీల బరువు కలిగిన ఆ సిలువను మోస్తూ ఉన్న సమయంలో 5482 శరీరములో దెబ్బలు. జాగ్రత్తగా వినండి. అందులో లోతైన గాయములు ఏంటంటే 500. ఇది ఒక భాగం. అయితే ఈ విషయంలో ఈ సందర్భంలో ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటంటే కనుక చరిత్రలోనికి వెళ్తే కనుక ఎవరైనా నేరస్తులు కానీ ఎవరైనా పాపులు కానీ వారిని శిక్షించాలంటే కనుక ఆ సిలువ బ్రేకులు కాదు, కానీ దేవుడికి యేసుక్రీస్తుకే బ్రేకులుగా మరి బ్రేకులు కొట్టడం జరిగింది. మిగతా వారికి ఏం చేసేవారంటే తాడు కట్టేవారు. 2 చేతులకు కాలుకు తాడు కట్టేవారు. జాగ్రత్తగా, ఇదేదో కథ కాదు, సినిమా స్టోరీ కాదు, సీరియల్ కాదు, రియల్గా జరిగిన విషయాలు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత భయంకరమైన పరిస్థితి అనుభవించారో మీకు తెలియజేయడానికి. ఆ సిలువలో ఇంచుమించు ఆ వ్యక్తి మరణించేంత వరకు ఆ సిలువలో వేలాడవలసిందే. అయితే 6 రోజులు ఆ సిలువలో ఉంచుతారు. ఇంతకీ ఆ వ్యక్తి చనిపోలేదనుకోండి, ఏం చేస్తారో తెలుసా? 7వ దినంలో ఉండకూడదని వారే చంపేస్తారు. ఈ 6 రోజులు ఏం చేస్తారు అనేది ఆలోచన
భయంకరమైన చీకటి ఉన్నా, ఎంత భయంకరమైన వర్షం వచ్చినా, ఆకాశానికి భూమికి మధ్యలో ఆ శిలువలో వేలాడవలసిందే. అయితే ఇంకొక మాట చెప్పమంటారా? అలా వేలాడుతున్న సమయంలోనూ అలా గద్దలు వచ్చేయండి. గద్దొచ్చి ఆ యొక్క అతన్ని, ఆ శిలువలో వేలాడుతున్న వ్యక్తులను ఇలా కండలాగి భయంకరంగా చూడలేకపోయామండి. ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది. మరొక పరిస్థితి ఏంటి తెలుసా? వేలాడుతున్న సమయంలో ఆ 2 కళ్ళును ఇలా పీక్కుని ఆ గద్ద తీసుకుంటుంటే లోపల నుంచి వచ్చిన రసిని కేక పెడదామన్న ఓపిక, అంత భయంకరమైన శిలువ మరణము. అయితే ఏ నేరము చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ దోషము చేయలేదు, అతనిలో ఏ ఒక్క తప్పు లేదు. అయినా కానీ అంత భయంకరమైన పరిస్థితి ఎందుకో తెలుసా? ఇదిగో ఇక్కడ కూర్చున్న నీ కొరకు, నా కొరకు. ఈ 7 మాట్లాడుతున్న సమయంలో ఇంచుమించు 4 నోటంట ఒక మాట వచ్చింది. ఏంటో తెలుసా? నేటికి అయ్యగారితో సహా ఈ మాట వచ్చింది. ఏంటో తెలుసా? నేటికి నీ ప్రభువును సిలువ వేసేవారిగా మనము ఉంటున్నాము కాబట్టి ఇంతటితో మనము మన క్రియలు సరి చేసుకుని వచ్చే సంవత్సరం కైనా సిలువ వేసే గుంపులో ఉండకుండా అంటున్నారంటే, నేటికి మన మాటల ద్వారా దేవుణ్ణి సిలువ వేస్తున్నాము, నేటికి మన క్రియల ద్వారా సిలువ వేస్తున్నాము, నేటికి మన యొక్క తలంపుల వల్ల, మన పాపం వల్ల సిలువ వేస్తూనే ఉంటున్నాము. ప్రియా, నా యొక్క ఆత్మీయ సహోదరి, ఆత్మ సహోదరుడా, ఒక్కసారి దేవుడు తన కొరకు మరణించడానికి కాదు కానీ ఈ లోకంలోకి ఎత్తుకొచ్చాడో తెలుసా? నీ కొరకు, నా కొరకు మరణించడానికి వచ్చాడు. ఆయన అంత భయంకరమైన పరిస్థితి, సిలువ త్యాగము, సిలువలో ఆయన అర్పిస్తున్న సమయంలో ఒకసారి ఆయన ఎవరికి ఏమేమి అప్పగించారో చూసుకుందామా? నెంబర్ 1, ఆయన రక్తాన్ని పాపులకు అప్పగించాడంట. ఆయన రక్తాన్ని పాపులకు అప్పగించాడు. రెండవదిగా ఆయన వస్త్రములు ఎవరికి అప్పగించారు? రాని వారికి, అనగా సైనికులకు, భద్రతలకు వస్త్రాలను అప్పగించారు. తల్లినేమో యోహాను గారికి అప్పగించడం చూస్తున్నాము. 4వదిగా తన వీపును ఎవరికి అప్పగించారు? వీపును ఎవరికి అప్పగించారు? 40 రోజులు 38 రోజులు ఆశ్చర్యం కదమ్మా. తన యొక్క వీపును దున్ను వారికి అప్పగించారు. 5వదిగా తన చెంపలను ఎవరికి అప్పగించారంటే వెంట్రుకలను పీక్కునే వారికి, పెరిగివేయ వారికి వెంట్రుకలను, చెంపలను అప్పగించారు. తమ ముఖమును, ఎవరి ముఖము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ముఖమును ఎవరికి అప్పగించారో తెలుసా? ఉమ్మి వేయిస్తున్న వారికి ఆయన అప్పగించారు. తన ధనమును ఎవరికి అప్పగించారు? దేవునికి స్తోత్రం. ఈ తాగే సందర్భంలో, తాగే పండుగలో ఉన్నారు, నేను చెప్పే పండుగలో ఉన్నాను. ఈ లోతుగా వినిపించుకునే వారు కూడా వినిపించుకునే స్థితిలో ఉన్నారు. అందరినీ దేవుడు దీవించును గాక. చూడండి, ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తన ధనమును ఇస్కరియోతుకు అప్పగించినట్లయితే కాళ్ళు చేతులేమో మేకులు కొడుతున్న వారికి, తన శరీరమును, తన దేహాన్ని ఎవరికి అప్పగించారు? చివరిగా అరిమత్తయి యేసుకు ఆత్మను. దేవునికి స్తోత్రం. ఇన్ని విధాలుగా ఒక్క ఆయనే ఒక్కొక్కరు అప్పగిస్తే నీవు కనీసము దేవుడికి ఏం అప్పగిస్తున్నావో, నీవు దేవుడి చేతుల్లో ఏం పెడుతున్నావో? దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? నీ దగ్గర నుండి ధనము కోరుకోవడం లేదు. నీ దగ్గర నుండి ఏదో నీ యొక్క ఆస్తి అంతస్తులు కోరుకోవడం లేదు. నీ నుండి దేవుడు కోరుకున్నది కేవలము విరిగి నలిగిన హృదయము. ఆయన నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ప్రాణాన్ని ఉచితంగా నిలబెడుతున్నాడు కాబట్టి, దినదినము పొడిగిస్తున్నాడు కాబట్టి, నేటికి నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్న నీవు
కిరీటాన్ని ఉచితంగా ఇచ్చారు. ఎవరో తెలుసా ఆయన? ఇదిగో నువ్వు వేలాడవలసిన సమయము, నువ్వు వేలాడవలసిన పరిస్థితి, నువ్వు కాచవలసిన రక్తము. ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తానండి. ఈ సిలువ ధ్యానంలోను ఈ యొక్క ఇదిగో చివరి కూడికగా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక రాజుగారు అలా ప్రయాణం అవుతూ వెళ్తున్న సందర్భము, అలా వెళ్తున్న సమయంలో ఒక వ్యాపారవేత్త కనిపించాడు. ఎవరో వ్యాపారవేత్త అంటే 2 చిలకలను అమ్ముతున్నాడు. 2 చిలకలను అమ్ముతున్నాడు. ఒక చిలకేమో 100 రూపాయలు, ఒక చిలకేమో 1000 రూపాయలు అమ్ముతున్నాడు. అయితే ఆ రాజుగారు వచ్చారు. ఎవరు చూడాలి పరిస్థితులు ప్రార్థన చేసుకుందాము. రాజుగారు వచ్చారు కొనుక్కోవడానికి. ఇది ఎక్కడ న్యాయమో? 2 చిలకలు కూడా నీ దగ్గరే ఉన్నాయి. అయితే నీ దగ్గరే ఉన్న చిలకలకు ఎందుకు ఇంత వ్యత్యాసము? ఒక చిలకొమ్మో 100 రూపాయల, మరొక చిలకొమ్మో 1000 రూపాయల. అయ్యా మీకు కావాలంటే తీసుకెళ్ళండి. ఇది ఎందుకు ఇంత వ్యత్యాసము చూపించామో రానున్న రోజుల్లో మీకే తెలుస్తుంది అనగానే 100 ప్లస్ 1000 అవి 1100 చెల్లించేసి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత ఉదయకాల సమయంలో రాజుగారు ఆ పడక గదిలో నుండి బయటకు వచ్చి రాగానే ఒక చిలక మాట్లాడుతుంది. రాజుగారికి వందనాలు. రాజుగారు అన్నారు, రాజా ఈ రోజంతా మీరు సుఖముగా ఉండాలి, రాజా ఈ రోజంతా మీరు సంతోషంగా ఉండాలి, రాజా ఈ రోజు మీరు కోరుకున్నవన్నీ జరగాలి అని ఒక చిలక, అనగా 1000 రూపాయలు రేటు పలుకుతున్న చిలక మాట్లాడు. అబ్బా అంత మంచి చిలకో, దీనికి 1000 రూపాయలు కానీ ఎంత ఇచ్చినా సరిపోదు అని అంటుండగా మరొక రోజు వచ్చింది. మరొక రోజు రాగానే 2వ చిలక దగ్గరికి వచ్చాడు. దరిద్రుడు వచ్చాడు నా దగ్గరికి. 100 రూపాయల చిలక మాట్లాడుతుంది. దొరపచ్చుడు వచ్చావా, పోరా అని ఈ చిలక మాట్లాడుతుంది. కోపంతో రగిలిపోయాడండి రాజు. కోపంతో రగిలిపోయి వెంటనే ఆ చిలకలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, ఏంటయ్యా ఇలాంటి చిలక నాకెందుకు ఇచ్చావు? అయ్యా ఈ చిలకలు నీకు ఇచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం, కానీ ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకున్నావా అని అడిగాడంట. ఒకటేమో శుభవచనాలు మంచి మాటలు మాట్లాడుతుంటే, రెండవదేమో చెడు మాటలు, చెడు ఆలోచన, తాను నోరు తెరితేనే పాపం మాటలు. అదేంటి తేడా? ఏంటి 2 చిలకలే కదా, మరి ఎందుకు తేడా కనిపిస్తుంది? ఈ చిలక దేవుడి సన్నిధిలో, దేవుడి యందు భయము భక్తితో కలిగిన కుటుంబంలో నుండి వచ్చిన చిలక. ఈ చిలక ఇదేమో దేవుడి సన్నిధికి వెళ్ళకుండా సినిమాలని, శిఖాలని, పాపమని, లోకానుసరమైన వ్యసనాలను తిరుగుతున్నారు చూసారా, వాళ్ళ ఇంట్లో నుండి వచ్చిన చిలక ఇది. ఈ మాటలు వింటున్నా నా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఇందుకే మనము ఏ చిలకలము? దేవుడికి స్తోత్రం. ఇంతకీ మనం ఏ చిలకలము? నీ కొరకోమో ఆయన అంత ప్రాణాన్ని రక్తము కార్చి అన్ని కోడా దెబ్బలు, అన్ని భయంకరమైన పరిస్థితులు ముఖం మీద ఉమ్మి అంత భయంకరంగా ఉంటే ఇంకా నీ మాట తీర్చుకోకుండా ఆ చెడు 100 రూపాయలు విలువ ఎక్కడ పోయింది? ఏ చిలక విలువ ఎక్కడ పోయింది? 100 రూపాయల చిలక కనుక లోకానుసారంగా తిరిగి చిలక. దయచేసి ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవుడు నా కొరకు రక్తము కార్చాలని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకే లోకానికి వచ్చాలని గుర్తెరిగి అయ్యా ఏటమిచ్చిన మీ సన్నిధిలో ప్రభా మీరు కోరుకున్నట్లుగా జీవిస్తాను, మీరు కోరుకున్నట్లుగా బ్రతుకుతాను. దేవుడికి స్తోత్రం అని నువ్వు అనుకుంటే కనుక ఈ 2 చిలకలు, ఆ 2 చిలకలు 3వ చిలకగా
నువ్వు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఈ మాటలు విన్నాను, నీవు ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. ఐవరు వచ్చేంత వరకు కూడా ఆయన వచ్చి దేవుళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఒకే ఒక మాట అండి, మీరు ఇక్కడ చూడవలసింది 7 మాటలు చెప్పిన వారిని కాదు, వారి నోటి ద్వారా వచ్చిన అమూల్యమైన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటలు నీ కొరకు నా కొరకు వేలాడుతున్న ఆ శిలువలో వేలాడుతున్న ఆ యేసయ్య వైపు చూస్తూ ఇప్పుడు నేను దేవుడికి విముఖంగా 40 రోజులు నువ్వు ఏ ఉద్దేశం చేత ఆలోచించవో, 38 రోజులు కూడా మందిరానికి వచ్చిన నీవు, ఇంతగా పట్టుదలతో కూర్చున్న నీవు, ఈ చివరి క్షణము దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్న మాట, ఆయన కోరుకుంటున్న మాట చివరి క్షణంలో కూడా ఇదిగో ఇతరుల కొరకే ఆలోచిస్తున్నాడు. ఆయన యొక్క చివరి క్షణము కూడా ఇతరుల జీవితం కొరకు, ఇతరుల భవిష్యత్తు కొరకు, ఇతరుల మేలు కోరుతున్న ఆయన కోరికను తీర్చడానికి, ఆయన కోరిక ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న నీవు నీ అంతటా నీవే దేవుడి పాదాలు పట్టుకో. దయచేసి ఉన్న సమయాన్ని వ్యర్థపరచుకుంటూ ఇదిగో మరి కొన్ని సమయంలో కొంత సమయము ఆ ప్రాణాలను తండ్రికి అప్పగించబోతున్న ఆయనను నీ కొరకు నా కొరకు గాయాలతో ఇదిగో యెరూషలేము దాటుకుండా మార్గం గుండా ప్రయాణిస్తున్న ఆయన వైపు చూస్తావా? ఆ శిలువలో వేలాడుతున్న సమయంలో నీ కొరకు మాట్లాడుతున్న సందర్భము ఒక్కసారి ధ్యానించుకున్నావు కదా. ఒకసారి మోకరించలేని వారు మోకరిస్తారా? మోకరించలేని వారు లేచి నిలబడతారా? ప్రార్థన చేసేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవిద్దాము. ఎవరికి వారే ఏ ఉద్దేశం చేత వచ్చావో, ఇంతవరకు నా కుమార్తె, నా కుమారుడా, ఇంతవరకు నీ కొరకే ప్రార్థించావు, ఇంతవరకు నీ కొరకే బ్రతికావు. ఈ సమయంలో నా కొరకు, నా ఆలోచన కొరకు, నా ప్రణాళిక కొరకు, నా చిత్తము జరిగించడానికి ఒక్కసారి పరిశుద్ధాత్మ వైపు చూద్దాము. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడదాము. నిన్ను చూస్తున్నాడు నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడా, నిన్నే నీ కొరకే కదా. అంత భారభరితమ శ్రమ. అయితే ఇక్కడికి వచ్చిన నీవు అనాలోచనగా ఉంటావా? ఇక్కడికి వచ్చిన నీవు అశ్రద్ధతో ఉంటావా? వద్దు, అలా ఉండొద్దు. పాదాలు పట్టుకో. దేవుడి వైపు చూద్దాము. మన జీవితాలను దేవుడి చేతులకు సమర్పించేసుకుంటాము. అయ్యా, విడిచిపెట్టేసి ప్రార్థన లేకపోతే డిస్టర్బ్ చేయొద్దు. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాము. అందరూ కలిసి దేవుడితో మాట్లాడదాము. ఒక్కసారి నీ కొరకు శిలువలో రక్తము కార్చిన, నీ కొరకు శిలువలో ప్రాణం అర్పించిన దేవాది దేవుడి కొరకు ఆయన చిత్తాన్ని జరిగించడానికి చివరి క్షణంలో ఆ దొంగకు వచ్చిన మార్పు ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉంటారా అని ఎదురు చూస్తున్న సమయంలో, అయ్యో, చివరి క్షణంలో కూడా ఇతరులను క్షమించడమే మీ గుణము కదా. మేమైతే ఇతరులను దూషించడము మొదటి దొంగలే, ఇతరుల మీద అన్యాయపు మాటలు మాట్లాడడమే. కానీ అలా ఉండకుండా ప్రభా, మా జీవితాలను సరి చేసుకుంటున్నాము, మా పరిస్థితులను సరిదిద్దుకుంటున్నాము, మా జీవితాలను ప్రభావితపరుచుకుంటున్నాము. చూడవలసింది అదిగో వేలాడుతున్న యేసయ్యను చూడు తల్లి. నీ కొరకు నా కొరకు అర్పించిన ఆ ప్రాణము అర్పించిన ప్రభు అయిన యేసు వైపు కనులెత్తి ఒక్కసారి చూడమా. ఇంకాను ఆయన కొరకు ఆలోచించుకుని ఆయన వైపు చూడకుండా నీ సుఖభోగాల కొరకు, నీ ధనము కొరకు, నీ ఆస్తి కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే, ఈ లోకంలో ఘనత కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే ఆ యొక్క త్యాగానికి విలువ ఒకసారి ఈ ద్వారానే దేవుడు
వహించుకోవాలి, నీ ద్వారానే దేవుడు ఘనత వహించుకోవాలి, నీ ద్వారానే దేవుడు అన్య జనుల్లో సాక్ష్యము సంపాదించుకోవాలి. అట్టి స్థితిలో ఉంటావా? అంటే ప్రవర్తన కలిగి జీవిస్తావా? దేవుడు కోరుకుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఏ చిరకవు? అయ్యా, నన్ను బట్టి నా కుటుంబము, నన్ను బట్టి నా యొక్క బిడ్డలు ప్రభా పాడకూడదయ్యా. ఇప్పుడే నేనే ఆ దొంగతో అంటున్న మాట, నీవు నాతో కూడా, నేనే 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 నువ్వు నాతో కూడా అంటున్నాడు. ఎప్పుడే కాదు, ఇప్పుడే అనుకూల సమయం కదా. ఇదే రక్షణ దినము. ఈ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు, ఈ సమయాన్ని పాడు చేసుకోవద్దు, ఈ సమయాన్ని విడిచిపెట్టవద్దు. వచ్చిన మనము నోరు తీద్దాం, ప్రార్థించడం దేవుడి యొక్క కోరిక. చివరి క్షణంలో దేవుడి యొక్క కోరికను నీ నోటితో ప్రార్థన చేస్తావా? నోటితో దేవుడి వైపు చూడమ్మా. దేవుడిని చూస్తున్నాడు. ఆ కలవరి నుండి, ఆ కలవరి శిలువ నుండి దేవుడి కను దృష్టి నీ పట్లే. ఇదిగో 3వ మాట ప్రకారము క్రిందకి తల వంచిన సమయంలో తల్లి కనిపించిందని తెలియజేస్తుంటే ఆయన తల వంచిన సమయంలో నా ప్రియ కుమార్తె, నీవే నాకు కనిపిస్తున్నావు. నీ జీవితాన్ని బాగుపరుస్తాను, నీ కుటుంబాన్ని బాగుపరుస్తాను, నీ పరిస్థితులను బాగుపరుస్తాను, నీ స్థితిగతులను బాగుపరుస్తాను. నీ స్థితిలో ఉండి, పడిన స్థితిలో ఉండి నేను లేవనెత్తుతాను. దేవుడు మాట్లాడుతున్న మాటను ఆ శిలువ వైపు చూడు, ఆయన వైపు చూడు. స్తోత్రం. దయగలిగి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడాలి, ఇంతవరకు మమ్మల్ని ప్రవహిస్తున్నా నిలబెట్టుకున్నావయ్యా. ఇంతవరకు అయినా మమ్మల్ని క్షేమంగా నిలబెట్టుకుని అయ్యా, ఈ సంవత్సరంలోనూ ఈ శిలువ ధ్యానంలో ప్రభా మహిమకరంగా ఉండి చివరిగా ప్రభా అయ్యా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన మీరు 33.5 సంవత్సరంలో ఎవరి కాలంలోనే అక్కడికి అస్యంతో వ్యాపడుతున్నాను. రక్తము కారుస్తున్న పరిస్థితి బట్టి ఇప్పుడే ఈ ధ్యానించుకుంటూ ఉన్న సమయంలో ప్రతి హృదయం తెరవబడాలి, ప్రతి జీవితం బాగుపడాలి, ప్రతి ఒక్కరూ సమాధానపరచబడాలి, ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. నీ కొరకు నా ప్రాణం అర్పిస్తే నువ్వు నీ కనులోని సరిగా బ్రతుకుతున్నావా? మీరు అడుగుతున్నారు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పిస్తే నువ్వేమి చేయగలుగుతున్నావు? నా కుమార్తె, నీ జీవితాన్ని ఈ నాటి నుండి బాగుపరుస్తాను, సరిదిద్దుతాను. నేను పొందిన దెబ్బల చేత, నేను పొందిన గాయముల చేత నీకు స్వస్థత, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి లోకములకు దీనుడుగా నేను వచ్చాను. నువ్వు తల ఎత్తుకునడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అయితే నీ నోటితో నా కొరకు యేసయ్య శిలువలో మరణించాడు, నా పాపం క్షమింపబడింది, నేను పరిశుద్ధురాలను అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? వారి జీవితాలు నిజమే. చివరి క్షణంలో పాప క్షమాపణతో ఆ దొంగ పరలోక రాజ్యంలో దొరైపోయాడు, పాపి పరిశుద్ధులైపోయాడు. విన్నాం కదా? అదే స్థితిలో మా జీవితం కూడా మారాలి. అదే స్థితిలో
మా కుటుంబంలో కూడా సమాధానం కావాలి. అనుగ్రహించండి. మీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తూ, ప్రతి ఒక్కరు విన్నపం ఆలకిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నావు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నావు, ప్రతి కుటుంబంలో కార్యాలు జరిగిస్తున్నావు. ఆనాడు నావు ఒక్కడే యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆ నావు మీ మాట వినాడు కాబట్టి తన కుటుంబం రక్షించబడింది. రక్షించబడిన విధంగానే ఈనాడు ఈ యొక్క శుక్రవారం అని, శుభ శుక్రవారం అని పాల్పొచ్చిన సమయంలో మీ మాట్లాడిన వారిని బట్టి వారి కుటుంబాలు రక్షించగలుగుతారు. ఇంతవరకు మహిమకరంగా జరిగించుకున్నాం. ముందుగా వచ్చిన కూడికి కూడా మహిమకరంగా జరిగించుకున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. దయచేసి అందరూ వందనాలండి. అందరూ ఒక్కసారి కూర్చుందామా? చివరిగా మన కొరకు పలహారి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాటి నిమిత్తం కూడా ప్రార్థన చేసుకుని ఈలోపు అయ్యగారు రాబోతున్నారు. అయ్యగారి ద్వారా ఆశీర్వాదం తీసుకుని మనము వెళ్దాము. పలహారము అనగా పులిహార ఏర్పాటు చేసిన కుటుంబము పుచ్చుల లచ్చన్న గారి కుటుంబం కొరకును, అదే రీతిగా ముందు తీసుకున్న మంచిగా మరి గద్దెశాఖల గారి యొక్క కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన. దయగల తండ్రి, కృపలేసిగా మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తోత్రం. ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క 2025వ సంవత్సరంలో శిల్ప ధ్యానాలని 38 రోజులు కూడా మహిమకరంగా జరిగించుకొని మహా శుక్రవారం, మంచి శుక్రవారం అని ఈరోజు కూడా మీ సన్నిధికి నడిపించుకున్నాము. వచ్చిన బిడ్డలు ప్రారంభ ప్రార్థనలో మొదలుకొని పాటల ద్వారా మీ నామాన్ని పరిచినారు, ఆరాధన ద్వారా మీ నామాన్ని కనపరిచి, వాక్యము ద్వారా అభిషక్తులతో ద్వారా మీరు మాట్లాడారు. అదే రీతిగా 7 మాటలను 7 మాటలు చదివిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను, వివరించిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా చివరిగా వచ్చిన బిడ్డలందరి కొరకును అయ్యా మొట్టమొదటిగా రచన ఇచ్చిన కుటుంబాలను, రఘు గారును, నాన్నగారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, రెండవదిగా ప్రభా గద్దెశాఖ గారి కుటుంబము అందరినీ ప్రేమించి మంచిగా ఏర్పాటు చేస్తున్నారయ్యా. వారిని గల ప్రాంతంలో ప్రభా కష్టపడుతున్న భార్యకు రెక్కలకు ఆయన ఆరోగ్యాలను మీ కుమారుడు మీ సన్నిధిలో ఉన్నాడని విడిచిపెట్టిన కుమార్తెకు కుమారుడికి అత్తమామలకు తోడుగా మీ క్షేమము, మీ కాపుదల, మీ ఆశీర్వాదం దయచేయమని, నిన్ను గర్భిడితో ఉన్న చిన్న కుమార్తెకు క్షేమం దయచేయమని, అదే రీతిగా వచ్చిన పిల్లలందరి కలుపును అల్పాహారముగాను పులాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ భాగం పుచ్చుకల చిన్నగారి పట్ల స్తోత్రములు, పరిపూర్ణ ఆరోగ్యము, క్షేమం, మీ కాపుదల మీ కుమారుడికి దయచేయమని, చేస్తున్న డ్రైవింగ్లను మీరు తోడుగా ఉండి ప్రేమించిన తన భార్యను దీవించి ఆశీర్వదించమని, ఎగ్జామ్ రాస్తున్న చిన్న కుమార్తెకు తోడుగా ఉండి ప్రతి సబ్జెక్టులో మంచి మార్పులు దయచేయమని, ప్రతి కుమార్తెను కూడా దీవించి ఆశీర్వదించమని, కొడుకున్న అందరినీ మహిమకరంగా వాడుకోమని, దగ్గరకండి ఈ చివరి క్షణంలో జరుగుతున్న కొడుక మహిమకరంగా మా అందరికీ ఆశీర్వదకరంగా దీవులకరంగా జరిగించి మీరు మాత్రమే మహిమకరంగా ఆరోపించుకోమని, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ ప్రేమ తెలియజేస్తున్నాము. దయచేసి స్పీడ్గా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, నీ కలువరి పయనం, కలువరి పయనం, నీ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము.
ప్రియ దేవుని సంగమా, ఇప్పటి వరకు కూడా చాలా ఆధ్యాత్మికంగా 7 వాగ్భాగాలు విన్నారు. అదేవిధంగా 16 కూడా పూర్తయింది కనుక చివరి గడియలో మనం ఉన్నాము. ప్రభు 3 గంటల సమయంలో సిలువ వేయడం జరిగింది కనుక సిలువ వేసే ముందుగా 3 గంటలకు ముందుగా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో గడుపుతూ 2:59 నిమిషాలకి పెద్దలు గంట కొడతారు. 2:59 నిమిషాల నుండి 3:01 నిమిషం వరకు 2 నిమిషాలు మౌన ప్రార్థనలతో తదనంతరం మళ్ళీ ప్రార్థన చేసుకుని దీవుని తీసుకున్న ప్రభు పరలోక ప్రార్థన దీవుని తీసుకున్నామని మనం చేస్తున్నాను. ప్రార్థనలో గడుపుతూ 2:59 నిమిషాలకి పెద్దలు గంట కొడతారు. 2:59 నిమిషాల నుంచి 3:01 నిమిషం వరకు 2 నిమిషాల పాటు మౌన ప్రార్థన. అనంతరం మనం ఒక సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ ప్రభు ప్రార్థనతో ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామని మనం చేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. మోకరించే అవకాశం ఉన్నటువంటి వారు మోకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. శాశ్వతమైనటువంటి ప్రేమతో నిత్యము మమ్మల్ని ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు ప్రభా. తండ్రి, మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి నూతనమైనటువంటి దినంలో ప్రభా తండ్రి 2024వ సంవత్సరం తండ్రి ఆయన ఏప్రిల్ ప్రభా 18వ తేదీ తండ్రి ఈ యొక్క తండ్రి మీరు స్థలాన్ని పెట్టి సంపాదించుకున్నటువంటి ప్రభా అగ్రహార గోపవరం సైప లోతన సంఘంలో తండ్రి మేమందరము చేరి ప్రభా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని సన్నిధించడం, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని సన్నిధించడం, మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ అంత విశ్వాసం వచ్చినటువంటి ప్రియ బిడ్డలుగా ప్రభా, నీ ఎడల నమ్మకం కలిగినటువంటి బిడ్డలుగా తండ్రి, నిన్ను నమ్ముకున్నటువంటి వారుగా ప్రభా మేమందరం కూడా మీ పరిశుద్ధ సముఖంలో చేరాం తండ్రి. నాయనా ప్రభా ఎందుకు చేరి ఉన్నామో సమస్తం కలిగినటువంటి దేవుడు ప్రభా. నాయనా చిన్నమందగా కూడుకున్నటువంటి మా మేము తండ్రి మీ మరణమును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయనా శుభ శుక్రవారం తండ్రి మీరు మరణించినటువంటి మరణమును నాయనా మీరు చిందించినటువంటి రక్తమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన 2020 సంవత్సరాల క్రితం ప్రభా తండ్రి శరీరధారిగా పరమందు సుఖ సౌఖ్య భావములు విడిచి తండ్రి నాయన అష్టైశ్వర్యములు విడిచిపెట్టి తండ్రి నాయన జీవవృక్ష ఫలాలైనటువంటి రాజ్యాన్ని విడిచి ప్రభా నాయన తండ్రిని విడనాడి తండ్రి పాపులమైనటువంటి మేము తండ్రి అపరాధులమైనటువంటి మమ్మల్ని ప్రభా అయినా తండ్రి పాపములో మగ్గిపోతున్నటువంటి మమ్మల్ని విడిపించిన కొరకు చీకటి సంబంధమైనటువంటి మాకు వెలుగునిచ్చిన కొరకు తండ్రి ఆయన తండ్రి పరమ నుండి శరీరధారగా తండ్రి యొక్క అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభా. ఈ లోకానికి వచ్చినటువంటి మీరు తండ్రి ఆయన ఈ లోకంలో మీరు వచ్చేసరికి తండ్రి లోకమంతా చీకటి ప్రభా అపవాద ఏలుబడిలో ఉంది తండ్రి. ఆయన రక్షణ కరువైనటువంటి వారమై ఉన్నాం ప్రభా. నాయన రక్షణ కరువైనటువంటి మమ్మల్ని సాతాను నుంచి విడిపించు ప్రభా. నాయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఉండేవాడుగా తండ్రి, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేవాడుగా ప్రభు, నిన్న నేడు నిరంతరం ఉండేవాడు వెంటనే ప్రభు తండ్రి, ఉన్నవాడును అనువాడుని వాగ్దానం చేసినటువంటి దేవుడుగా ప్రభా. నాయన 2000 సంవత్సరముల క్రితం తండ్రి మా మంచికి వచ్చి ప్రభా నాయన మానవుడు బ్రతకవలసినటువంటి బ్రతికేంటో ప్రభు మాకు చూపించారు. మానవుడు జీవించవలసినటువంటి జీవితం ఏంటో మీరు జీవించి చూపించారు ప్రభు. నాయన ఒక మానవుడు ఒక మాసాన్ని మానవుడి పట్ల ఎట్టి రీతిగా ప్రవర్తించాలో మీ ప్రేమను చూపించారు తండ్రి. ఒక మానవుడు ఒక మానవుని ఎలా క్షమించాలో చూపించారు ప్రభు. నాయన ఈ లోకంలో పాపం అంటకుండా బ్రతకాలంటే ఎలా బ్రతకాలో మీరు చూపించారు తండ్రి. నాయన చివరిగా తండ్రి 3.5 సంవత్సరాల పాటు తండ్రి మానవుడు సత్ప్రవర్తన మార్చి ప్రభు నాయన చీకటి కారంలో ఉన్న వారిని విడిపించదండి, అపవాది చేతుల్లో కీలి బొమ్మలుగా ఉన్నటువంటి వారు మమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చి ప్రభా తండ్రి మా కొరకు తండ్రి ఆయన యూదులకు మీరు వివాదాస్పదమయ్యారు తండ్రి.
కొరకు రోమియోలకు మీరు వివాదాస్పదమయ్యారు ప్రభా. మా కొరకు తండ్రి నాయన వారి చేత తృణీకరింపబడినటువంటి వారు అయ్యారు తండ్రి. మా కొరకు మీరు వారి చేత విసర్జింపబడి వారైనప్పటికీ తండ్రి తన ప్రజల పాప విమోచనార్థమే మీరు ముఖ్యమనుకున్నారు తండ్రి. సర్వ పాప మానవాన్ని రక్షించడమే, రక్షణలోకి రావడమే ముఖ్యమని భావించారు. దానిలో భాగంగా తండ్రి మా కొరకు మీరు వచ్చారు తండ్రి. పరిచయం జరిగించారు ప్రభా. నాయన పరిచయం జరిగించి భూమి మీద ఎన్నో శ్రమలు పడ్డారు తండ్రి, ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రభా. నాయన దేవాలయం మిమ్మల్ని నిలవబెట్టు తండ్రి ఎన్నో చిక్కు ప్రశ్నలు వేశారు ప్రభా. నాయన చివరికి తండ్రి నాయన కళ్ళ ముందు ఉన్న దేవుని గుర్తించలేక రోమియోలైనటువంటి వారు తండ్రి, రవాణా సైనికులైనటువంటి వారు, యూదులైనటువంటి వారు తండ్రి వారి వివాదాస్పదంగా మీరు ఉన్నారని తండ్రి మిమ్మల్ని అంతమందించారని ప్రభా. మీ మీద రాజద్రోహం కింద తండ్రి శిక్ష తెచ్చి తండ్రి ఏ నేరమో లేనటువంటి మిమ్మల్ని ప్రభా నాయన తండ్రి నాయన తీర్పులను తీసుకొచ్చారు ప్రభా. అన్యాయపు తీర్పుబడి తండ్రి ఆయన రాత్రికాల సమయంలో మీ శిష్యులైనటువంటి వారందరితో బలపుచ్చుకుని తండ్రి ఆ శిష్యుల్లో మోసగాడైనటువంటి ఇస్కరియోతు యోధా ద్వారా మీరు మీ తప్పు తాను అప్పగించుకుని ప్రభా. ఆయన గెత్సేమనే తోటలో మీరు బంధింపబడినటువంటి దాన్ని మీరు అప్పగించుకుని తండ్రి ఆ తీర్పును ఎదుర్కొన్నారు ప్రభా. ఆ తీర్పు తండ్రి మీకు సిలువ మరణంగా చెడులు ప్రకటించారు తండ్రి. కళ్ళు లేని కబోదులు ప్రభా, కళ్ళ ముందు దైవాత్ముడులాగా గుర్తించలేకపోయారు తండ్రి. కళ్ళ ముందు సాక్షాత్తు పరజ్ఞానం గమనించలేకపోయారు ప్రభా. నాయనా తండ్రి అటువంటి యోధులు, అటువంటి కుట్రపూరితమైనటువంటి మనుషులు తండ్రి, అటువంటి స్వార్థపరులైనటువంటి వారు, క్రూరులైనటువంటి వారు తండ్రి, అచితేంద్రములు కలిగినటువంటి వారు ప్రభా, మనోదృష్టి లేనటువంటి వారు అందరూ ఏకమై తండ్రి మిమ్మల్ని సిలువ వేస్తారు తండ్రి, సిలువకు అప్పగించారు. నాయనా మా కొరకు తండ్రి నాయనా 6 తీర్పులు ఎదుర్కొంటారు నాయనా. శుభ శుక్రవారం అనగా ఈ దినములు ప్రభా 6 గంటల సమయంలో తండ్రి సమాజ మందిరంలో మిమ్మల్ని అధికారపు సమాజ మందిరంలో మిమ్మల్ని తీసుకెళ్తారు తండ్రి. ఆయన అధికార సమాజ మందిరంలో మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి ఆ దుర్మార్గులైనటువంటి వారు ప్రభా మీ వస్త్రములన్నీ చించి వేస్తానికి మిమ్మల్ని అవహేళన చేస్తారు ప్రభా. ఆయన మీ పై వస్త్రముల కొరకు చీట్లు వేసుకున్నారు తండ్రి. అయినా మిమ్మల్ని తండ్రి తన్నారు ప్రభా. తండ్రి మిమ్మల్ని తండ్రి అపహాసం చేస్తారు తండ్రి ప్రభా. తండ్రి మిమ్మల్ని తండ్రి నాయన ఎంతగానో చిత్రహింసలకు గురి చేస్తూ ప్రభా తండ్రి మీ తలపై ముళ్ళకిరీటం పెట్టారు తండ్రి ప్రభా. రేలుతో కొట్టారు ప్రభా. మా కొరకు తండ్రి ఇవన్నీ కూడా ఓర్చుకున్నారు తండ్రి. కనీసం నోరు కూడా మెదపలేని దేవుడు ప్రభా. నాయనా దౌర్జన్యం నొందినటువంటి వాడు అయిపోయావు ప్రభా. నాయనా మా కొరకు తండ్రి నాయనా సిలువ మోసుకుంటూ తండ్రి నాయనా పాదరక్షణలో తండ్రి పాదరక్షణ లేనటువంటి వాడుగా తండ్రి, పాదములకు తండ్రి రక్షణ లేనటువంటి వాడుగా ప్రభా. నాయనా గోల్గొతా కొండపై తండ్రి 100 కేజీలు బరువు ఉన్నటువంటి ఆ మ్రానుడు మోస్తూ ప్రభా పడిపోతూ లేస్తూ తండ్రి గోల్గొతా కొండపైకి వెళ్ళారు ప్రభా. ఆయన ఒక దెబ్బలు తింటూ తండ్రి, ఒక పక్కన శరీరం తులాతులకు చేసుకుంటూ ప్రభా, ఒక పక్కన రక్తాన్ని కార్చుకుంటూ తండ్రి పాపులమైనటువంటి మా కొరకు ప్రభా, ఆయన అపవిత్రమైనటువంటి మా కొరకు తండ్రి పాపములై మానవుడు చచ్చిపోకూడదని ప్రభా, పరమార్థములకు వెళ్ళాలని తండ్రి, నిత్య జీవాన్ని చూడాలని ప్రభా. నాయన యమాకమైనటువంటి మానవుడు సాతాను చేతిలో కీలిబొమ్మ ఉండకూడదని తండ్రి. నాయన ఎంతగానో ప్రభా మా పట్ల తండ్రి, నాయన మీరు ఎంతగానో ప్రభా మా కోసం శ్రమ పడ్డారు తండ్రి. నాయన మా చెల్లులు మా కొరకు శ్రమపడే వారు ఒక్కరును లేరు ప్రభా. మా కుటుంబ సభ్యులు మా కొరకు శ్రమపడే వారు ఒక్కరును లేరు తండ్రి. నాయన మమ్మల్ని అందరూ ఈ లోకంలో ద్వేషించినా కూడా తండ్రి నువ్వు ప్రేమించావు ప్రభా. పాపులు స్నేహితులుగా పిలవబడ్డావు తండ్రి. నేను పాపులను పిలవచ్చుకున్నావు ప్రభా. నాయనా నీ ప్రేమను మేము గుర్తించలేనటువంటి వారు అయిపోయామేమో తండ్రి. అలనాడు రోమా సైనికుల వలె ఉన్నామేమో ప్రభా. మీరు కార్చిన రక్తాన్ని మేము గుర్తించలేకపోతున్నామేమో తండ్రి. మీరు పెట్టిన ప్రాణాన్ని మర్యాదలో పెట్టినటువంటి ప్రాణాన్ని గమనించలేకపోతున్నామేమో ప్రభా. మా కళ్ళు మీరు తెరిపించిన ప్రభా. ఈ యుగ సంబంధమైనటువంటి మనోదేవత నాయన ఈ లోకంలో ఉన్నటువంటి మాకు గుడ్డితనాన్ని కలగజేస్తుందేమో తండ్రి. ఆ గుడ్డితనం లేనటువంటి వారుగా తండ్రి మా అజితేంద్రములు తెరుచుకుని ప్రభా. నాయనా నిష్కలంకమైనటువంటి దేవుడు అయినటువంటి నిన్ను తండ్రి, పవిత్రుడు అయినటువంటి దేవుడు అయినటువంటి నిన్ను ప్రభా, మా కొరకు దెబ్బలు తిన్న దేవుడు అయినటువంటి నీవు తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడుగా ప్రభా. నాయనా
బల్లెము పోటులు భరించావు ప్రభా. నాయనా బల్లెము పోటులతో నేను పక్కన పొడిచారు తండ్రి. నాయనా రెల్లుతో నేను పొడిచాను ప్రభా. నాయనా మేము ఏమిచ్చి మీరు తీర్చుకున్నాం ప్రభా. నాయనా నుంచి మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభా. నీకు ఏమిచ్చి మనం తీర్చుకున్నాం ప్రభా. పాపాత్ములైనటువంటి వారు తండ్రి, దుర్మార్గమైనటువంటి వారు ప్రభా. నాయనా మా మీ ఆజ్ఞలు పాటించేటువంటి వారు ప్రభా. మీ నిబంధనలు తండ్రి స్వీకరించలేనటువంటి వారు అయినప్పటికీ తండ్రి, నాయన మేము మా కుటుంబాలు సంతోషంగా ఉండాలి ప్రభా. మేము మా కుటుంబాలు సంతోషంగా ఉండగలగాలి తండ్రి. ఎంతకాలంలో ప్రభా శిలువలోని రక్తాన్ని చిందించారు తండ్రి. శిలువలోని రక్తాన్ని కాల్చారు ప్రభా. శిలువలో మీ ప్రాణం పెట్టారు తండ్రి. ఎవరు పెడతారు ప్రభా మా కోసం తండ్రి. నాయన మీకు మాకు ఏ సంబంధం లేనప్పటికీ తండ్రి, మేము మాకు ఏ బంధువుతో లేనప్పటికీ సొంత బంధువులు అనేటువంటి వారు ఎవరు ప్రార్థన ప్రభా. నా సొంత రక్త సంబంధికులు ఎవరు ప్రార్థన తండ్రి. మన తల్లిదండ్రులు అయినటువంటి వారే విడిచిపోతున్నారు. అటువంటి మమ్మల్ని మీరు చేర్చుకున్నారు తండ్రి. దిక్కులేని వారిని కదా తండ్రి. నాయన విధవారైనటువంటి వారు చేర్చుకున్నారు ప్రభా. పరదేశమైనటువంటి వారు చేర్చుకున్నారు తండ్రి. అనాథలైనటువంటి వారు చేర్చుకున్నారు ప్రభా. అపవాదం చేత శోధింపబడుతున్న మమ్మల్ని చేర్చుకున్న తండ్రి. నాయన మీ కొరకు ప్రభా కొరకు తండ్రి మీ యవ్వన రక్తాన్ని చిందించారు ప్రభా. మేము ఏమిచ్చి మీరు తీర్చుకుంటాం తండ్రి. మేము ఏమిస్తే మా పాపాలు పరిహరింపబడతాయి ప్రభా. నాడు ఏ ఒక్కరి కోసం మీ శరీరదారికైనా ఒకరికి రాకుండా తండ్రి. నాయన సర్వ మానవాళి కోసం తండ్రి మీ ప్రజలైనటువంటి వారు రక్షించుకుంటే ప్రభా. ఎంతగానో శ్రమ పడ్డాం తండ్రి. ఎంతగానో అపహరించబడ్డాం ప్రభా. ఏ మనుషుడు కూడా తండ్రి ఈ భూ ప్రపంచం మీద ఇంతగా అపహాసపాలైనటువంటి ప్రభా. ఈ ప్రపంచం మీద ఎవరో కూడా తండ్రి అంటే ఎగతాళి చేయబడుంటారు ప్రభా. మా కొరకు తండ్రి నీ 10 మంది సుఖ సౌఖ్య మోకాలు విడిచి ప్రభా. మా కొరకు వచ్చావు ప్రభా. మా కొరకు రక్తం చిందించావు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా. నీ ప్రాణాన్ని గుర్తించుకునే భాగ్యం కూడా తండ్రి. నేను మా పాపములు నీ శిలువలో కడుక్కునే భాగ్యం కూడా ప్రభా. దినదినము మా జీవితం పాపభరితమైపోతుంది కదా తండ్రి. పరిశుద్ధం ఇవ్వట్లేదు ప్రభా. ఎందుకంటే తండ్రి పాపభరితమైనటువంటి లోకములో ప్రభా ఈ కుట్రపూరితమైనటువంటి మనుషుల మధ్య తండ్రి ఈ స్వార్థపరమైనటువంటి మనుషుల మధ్య మేము ఉంటుంది ప్రభా. మేము మలినమైపోతున్నాము తండ్రి. నాయన ఈ మలినములు తండ్రి మీ రక్తం ద్వారా కడిగించండి ప్రభా. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నావు తండ్రి. నాయన నీ ప్రేమ పొందుకున్న సంఘం ప్రభా. తండ్రి నీ ఆజ్ఞలు పాటిస్తున్న సంఘం తండ్రి. నీ మాటలను ఆలకిస్తున్న సంఘం ప్రభా. నీవే దేవుడు అని నమ్ముకున్న సంఘముగా తండ్రి మేమందరం కూడా ప్రభా నీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రాణం కొరకు చింతిస్తున్నాం ప్రభా. నీ విలువైన రక్తాన్ని గ్రహించుకుంటున్నాము తండ్రి. నాయన నీకెక్కడూ కూడా తండ్రి నీకెప్పుడు కూడా ప్రభా పాపము జోలికి పోకుండా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మమ్మల్ని పవిత్రులుగా చేయండి తండ్రి. మమ్మల్ని శుద్ధీకరణ చేయండి ప్రభా. మా పాపములు మా దోషములు అన్నీ కూడా మీరు కడిగివేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మా పాపములు మీలోనే కడగబడాలి తండ్రి. నాయన మా దోషములు మీలోనే కడగబడాలి ప్రభా. నాయన తండ్రి మా సర్వ శరీరము పాపంతో నిండుకుంది తండ్రి. ఎందుకంటే ప్రభా మా తల్లి మమ్మల్ని పాపముల కన్నా తండ్రి. నాయన తల్లి గర్భములో ఉండక మునిపే మేము పాపులమై ఉన్నాము ప్రభా. నాయన పాపులమైన మమ్మల్ని మీరు పవిత్రపరచండి తండ్రి. అలనాడు నువ్వు మానవుడు పెట్టిన నమ్మకాన్ని ప్రభా. నాయన పాపానికి బేసం వేసినటువంటి ఆదాము అవ్వల తండ్రి నీ యొక్క మాటను తిరస్కరించి ప్రభా పాపానికి తండ్రి బేసం వేశారు తండ్రి. నీ మాటకు లోబడకుండా తండ్రి నాయన నీ ఆజ్ఞను ధిక్కరించారు ప్రభా. అంతిమ ఫలితంగా మానవుడు పాపాన్ని సంపాదించుకున్నాడు తండ్రి. నాయన మీ కోరిక మీ ఆశ మీ అభిలాష సమస్తములో తండ్రి మేము పరిశుద్ధులు కావాలని ప్రభా. ఆనాడు మొట్టమొదటి ఆదాముకు తండ్రి మొట్టమొదటి అవ్వక ప్రభా నువ్వు ఆశీర్వచనమిచ్చావు తండ్రి. ఈ భూమిని నిర్మించన్నావు ప్రభా. ఈ భూమిని అభివృద్ధి పరుచుకున్నావు తండ్రి. నీ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు ప్రభా ఆదాము తండ్రి. ఈ దినాన్ని ప్రభా నాయన మీరు వచ్చి తండ్రి మా పక్షాన్ని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు ప్రభా. తండ్రి మా పక్షాన్ని మీరు తండ్రికి విజ్ఞాపన చేస్తాండ్రి. నాయన కృపాశ్రమ దగ్గర మమ్మల్ని తీసుకొచ్చి తండ్రి నాయన ఎంతగానో ఘోర పాపలమైనటువంటి మమ్మల్ని
మీరు చేసే ప్రయత్నంలో మేము సహకారులుగా ఉండడానికి కృప చూపించాడు తండ్రి. ఆనాడు ఆదాము అవ్వల ప్రభా నీ మాటను ధిక్కరించారు తండ్రి, మరణాన్ని చూచారు ప్రభా. ఆనాడు తండ్రి మనుషులైనటువంటి వారు ప్రభా, యూదులైనటువంటి వారు నిన్ను గుర్తించలేకపోయారు ప్రభా, నిన్ను ధిక్కరించారు తండ్రి, మరణానికి పాత్రలయ్యారు ప్రభా. అటువంటి వారిగా మేము ఉండకుండా ఉండడానికి తండ్రి, నిత్య జీవాన్ని పొందుకున్నట్టు ప్రభా, అయినా పరలోకంలో మేము చేరడానికి తండ్రి ఒక నిశ్చలమైన తండ్రి మమ్మల్ని భూమికి ఆకాశానికి మధ్యన మీరు వేలాడారు ప్రభా. అయినా మీ మరణము యోగ్యమైన తండ్రి, మీ మరణము పవిత్రమైనటువంటిది ప్రభా, మీ మరణము తండ్రి శాశ్వతమైనటువంటిది ప్రభా. అయినా మా కొరకు తిరిగి లాభపడ్డావు తండ్రి, మా కొరకు ప్రభా మళ్ళీ ఈ మానవుడు పాపంలో ఉండిపోతాడేమో అని ప్రభా, మళ్ళీ పాపముడు మానవుడికి పాపం చోటు వెళ్ళకూడదు తండ్రి, మళ్ళీ విడిపోయి కూడా ప్రభా మళ్ళీ తిరిగి మా కొరకు ఆదరణకర్తలు గొప్ప దేవుడు తండ్రి. ఏమిచ్చి మీరు తీర్చుకోగలరు ప్రభా, ఏమిచ్చి తండ్రి మా పాపమునే కడుకోగలరు తండ్రి, ఏమిచ్చి తండ్రి మీ యొక్క విలువైన రక్తాన్ని మేము పొందగలరు ప్రభా, ఏమిచ్చి మీ విలువైన ప్రాణాన్ని మేము తీసుకురాగలరు తండ్రి. అపవాది ఏలుబడిలో కలగకుండా తండ్రి, చీకటి రాజ్యంలోకి ప్రవేశించకుండా ప్రభా, నిత్యము నుంచి ఆనాడు 7 తోటలో తండ్రి మొట్టమొదటి ఆశీర్వదించావు ప్రభా. ఆశీర్వచనంతో తండ్రి ఆయన నీ రాకడ వరకు కూడా ప్రభా మేము నిత్యము వర్ధిల్లజేసే భాగ్యాన్ని కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మౌన ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. 2 నిమిషాల పాటు నేను ఆమేన్ అనే వరకు కూడా మౌన ప్రార్థనలో ఎవరికి వారే మీ దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి, ఆయన రక్తాన్ని కార్చిన రక్తాన్ని బట్టి, వారి శిలువలో పెట్టినటువంటి ప్రాణాన్ని బట్టి ఎవరికి వారే మౌన ప్రార్థన చేసుకుని దేవుని మహిమపరచాలని తెలియపరుస్తున్నాను. ఆమేన్. అయితే అందరూ కూర్చోండి. మంచిదండి, దయచేసి గమనించండి. నేటితో శిలువ ధ్యాన కొడుకులు 39వ రోజు, మరొక రోజు రేపు. అయితే మౌనం ఉండాలి కాబట్టి 7 ప్రార్థనలు చేసుకుని అదేవిధంగానే పోయిన సంవత్సరం జరిగించుకున్నట్లుగానే ముగించేసుకుని వెళ్ళిపోదాము. అందరితో పాటు ఆదివారము తెల్లవారుజాము 3 గంటలకల్లా ఈ యొక్క స్వార్థ ర్యాలీని మందిరం వద్ద నుండి ప్రారంభించడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, లెండ్లోని 39 దినములు ఈ దినంతో మనం పూర్తి చేసుకున్నాం. చక్కగా 39 దినములు కూడా మీ కుటుంబాల పక్షాన చక్కటి ప్రార్థనా గుడుకులు జరిగించుకున్నారు. వాక్య భాగాల ద్వారా చక్కగా బలపడ్డారు.
ప్రభు పునరుద్ధానానికి మనము వెళ్ళబోతున్నాం. పునరుద్ధానంలో మనందరం పాలు భాగస్తులు కావాలని మీ అందరి ప్రాంతంలో ప్రార్థించండి. ఈ యొక్క లెంట్ ద్వారా మీరంతా ఆధ్యాత్మికంగా బలపడ్డారో నాకు తెలియదు, కానీ చక్కటి దినదినము వాక్య భాగాన్ని ధ్యానించుకుంటూ నేనైతే మాత్రం కొత్త విషయాలు చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకోగలిగాను ఈ సంవత్సరం. ఎందుకంటే ప్రతి రోజు ఒక 7 సబ్జెక్టులు తీసుకోవడం, 7 అంశాలు తీసుకోవడం, 7 అంశాల మీద మీ సంఘంలోనే కదా ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో 7 అంశాల మీద మాట్లాడడం నా జీవితంలో చాలా ప్రయోజనకరమైనటువంటి సంఘం. ఈ సంఘం నన్ను తీర్చిదిద్దింది ఈ సంవత్సరం. కాబట్టి చక్కటి ప్రసంగాల ద్వారా మీరు అంత బలపడ్డారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా, ఎందుకంటే వాక్యంలో తెలుసుకోలేనటువంటి మర్మాలు, తెలియనటువంటి గొప్ప విషయాలు తెలుసుకొని చక్కగా బలపడినటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఈ సంఘం ద్వారా కలిగించాడు. కాబట్టి నాకు మిగతా సంఘానికి వెళ్ళినప్పుడు పెద్ద ఆనందం అనిపించేది కాదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కువ ఆనందం కలిగేది. ఎందుకంటే వాక్యం శ్రద్ధగా వినేవారు మీరొకరు. కొత్తపల్లి సంఘాలు వాక్య శ్రద్ధగా అంటే వింటే ఎక్కువ విషయాలు చెప్పగలనిపిస్తుంది. వెళ్ళలేని సందర్భంలో ఎందుకు లెక్కించి వినట్లేదు ఎందుకని చెప్పి ముగించేయాలనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఎక్కడ వాక్యం వినకుండా కానీ విడిచిపెట్టేవారుగా మీకు లేరు. కాబట్టి నేను ఎక్కడో కొత్త విషయాలు తెలుసుకుని చక్కగా మీకు వాక్యాన్ని బోధించడానికి నాకు అవకాశం కలిగింది. దేవుళ్ళు మరింత బలపడే ఆధిక్యత నాకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మరొక పర్యాయం మీ అందరికీ కూడా నా యొక్క కుటుంబ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అదేవిధంగా తదుపరి మీకు ఎలాగైతే షెడ్యూల్ ఉంటుందో ఈస్టర్ కార్యక్రమాలు, రేపు జరగబోయే కార్యక్రమాలు ఎలాగైతే ఉంటాయో అవన్నీ కూడా జరిగించుకోండి. ఆదివారం ఉదయకాలాన్ని సమాధుల తోట జరిగేటటువంటి కార్యక్రమాల దగ్గరికి నేను హాజరవుతాను. ఆ కార్యక్రమాన్ని చూసుకున్నటువంటి అనంతరం 3వ వారం కనుక 3వ వారం కొత్తపల్లిలో కమ్యూనిటీ బస్ ఉంటుంది. అక్కడ చూసుకుని మళ్ళీ వీలు కుదిరితే మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తారని ప్రభు యొక్క సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఒకసారి అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైనటువంటి నామాలు వందనాలు ప్రభా. మరొక పర్యాయం తండ్రి నాయన యొక్క శుభ శుక్రవార దినాలు తండ్రి మీ పాదపద్మం చెంతకు వస్తున్నాం ప్రభా తండ్రి, మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి నాయన. సిలువలో మీరు మరణించారు తండ్రి, ఎందుకోసం మరణించారు ప్రభా మా మనసులో గ్రహింపజేసే భాగ్యం మీరు అనుగ్రహించింది. మా హృదయాలు తెరవమని అడుగుతున్నాం తండ్రి. మీరు కాల్చినటువంటి రక్తం ద్వారా తండ్రి మా పాపమును కలుషమును కడుగునే భాగ్యం తండ్రి. మాకు జీవాన్ని కూడా ప్రభా తండ్రి నేను జీవం పొందుకునే ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన యొక్క మధ్యాహ్నకాల సమయంలో తండ్రి మీరు ప్రాణాన్ని, మీ ఆత్మను ప్రభా తండ్రి చెంతకు అప్పగించి ప్రభా మీ పక్కన ఉన్నటువంటి దొంగతో సహా తండ్రి నాయన తనకు తండ్రి క్షమాపణ కలగజేసి ప్రభా పరదేశికి తండ్రి, పరదేశంలో ఉన్నటువంటి ప్రభా అనేక పరిశుద్ధుల ఆత్మను చెంత పట్టుకుని ప్రభా చెరగా పట్టుకుని తండ్రి నాయన పరమునకు కొనుక్కోబడి ప్రభా పరమునకు కొనుక్కోబడినటువంటి సందర్భంలో తండ్రి మా కొరకు ఆదరణకర్తను ప్రభు తండ్రి ఎంతగానో మమ్మల్ని బలపరచావు, దృఢపరచావు, ఆశీర్వదించావు తండ్రి. అందుబట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. నేను అత్యదినములో ఉన్నాం తండ్రి, అపారకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా, దుర్దినముల్లో ఉన్నాము తండ్రి. నైనా తండ్రి నీ రాకడ గుర్తించుకుంటూ ప్రభా, నీవు శిలువలో కాల్చిన రక్తాన్ని గుర్తించుకుంటూ, నువ్వు బలియాగంగా ఇచ్చినటువంటి ప్రాణాన్ని మేము గుర్తించుకుంటూ ప్రభా నీ కృపతో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని తండ్రి. నిత్యమ ప్రభా నీ శిలువలో మేము కడగబడుతూ మా కలుషములను తుడుచుకుంటూ తండ్రి నీ రక్తం ద్వారా పరిశుద్ధులు కావడానికి నీ కృప చూపించి నీ ఆశీర్వాదాలు మమ్మల్ని వారసులు చేయమని మమ్మల్ని, మా కుటుంబాలను, మా గర్భఫలాలను, మా రక్త సంబంధికుల బంధువులు, శ్రేయరాశులందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ప్రభా. నేను ఎవరైతే క్రైస్తవులైనటువంటి వారు ఎందుకు పనులు చేత ఎందు నిమిత్త ప్రభా నైనా నీ మరణం శుభశుక్రవార దినాడు తండ్రి సన్నిధిలో పొందుకోలేకపోయారా ప్రభా, వారందరికీ క్షమాపణ దయచేస్తండి. వారిని కూడా నీ పరిశుద్ధ సముఖంలో జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటుంది తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇక్కడ తండ్రి చిన్న మందుగా చేరినటువంటి మా కుటుంబాలన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకొని నీ రాకడ పర్యంతం మేమందరం కూడా మరొకసారి ప్రీతి కలుసుకుని సంతోషించుకునే వరకు నీ సంరక్షణ దీవులు ఆశీర్వాదం అప్పగించమని నైనా జరగబోయేటువంటి పునరుద్ధానంగా నైనా అది ఆరాధన క్రమంలో పాల్గొని పొందుకోవడానికి ఆ సమాధుల వద్ద జరిగే ఆరాధనలో మేమందరం పాల్గొస్తూ రావడానికి నీ కృప చూపించి నిత్యమని ఆశీర్వాదంతో మమ్మల్ని వర్ధిల్లింపచేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడదు కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును కాక. మన దినాహారాన్ని మాకు దయచేయము, బిడ్డల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలు ఏకాదశి ధరించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. అలాగే నిలబడి ఉండగా ఆశీర్వచనం తీసుకుంటాం గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 610వ కీర్తన పాడుకుంటూ దీన్ని తీసుకుందామని మనం చేస్తున్నాం.
మమ్మును దీవించి పాపమునే కృపనందించి ప్రభువా మమ్మును దీవించి పాపమునే కృపనందించి అభినందనములు చేయునుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుదా యుగ యుగములకు నీకగుదా ప్రభువా మమ్మును దీవించి పాపమునే కృపనందించి భగతుల ప్రేమించెడు శాంతి తగ మురుగును చూచెడు రాతి మిగిలిన దయము లేయు దేవా జగతి కుమారా కీర్తి యుగ యుగములకు నీకగుదా యుగ యుగములకు నీకగుదా ప్రభువా మమ్మును దీవించి పాపమునే కృపనందించి గుడిలో వినిన నీ వాక్యము గుండెలో బదిలము చేయగను గుడిలో వినిన నీ వాక్యము గుండెలో బదిలము చేయగను గుడి బయటను నా చారములో నడువగదపడుమో కీర్తి యుగ యుగములకు నీకగుదా యుగ యుగములకు నీకగుదా ప్రభువా మమ్మును దీవించి పాపమునే కృపనందించి క్రైస్తవమైత్రిని సంఘములో విస్తరణము చేయగా నీవు నిరసనభావములు గములో నిరుపగదయుగము కీర్తి యుగ యుగములకు నీకగుదా యుగ యుగములకు ప్రభువా మమ్మును దీవించి ప్రభువుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక ప్రభువునికి తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక ప్రభువుని మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగ చేయను గాక అందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేసుకున్నానండి. ప్రభు చెప్పిన తప్పు